అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం, శుభోదయం. ఎలా ఉన్నారు? మీరు అద్భుతమైన రోజు గడుపుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దేశంలో చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. నేను ఇప్పుడు నిద్రపోతున్నాను. ఈ రోజు ఆగస్టు 29, 2025. మీరు ఎలా ఉన్నారు? మీరు అద్భుతంగా ఉన్నారని ఆశిస్తున్నాను. వాగ్దానం చేసినట్లుగా నేను ఈ రోజు ఇక్కడకు రావాలనుకున్నాను. ఓ న్యూస్ 11 గురించి నా ఆలోచనలను కొంచెం తెలియజేయడానికి. మీరు దీన్ని చాలాసార్లు చదివి ఓ న్యూస్ 11లోని సందేశాన్ని నిజంగా అర్థం చేసుకున్నారని. ఓ న్యూ 11లు చాలా శక్తివంతమైనవి. అవి మా కంపెనీ దృక్పథాలను మరియు వేగాన్ని ప్రదర్శిస్తాయి. మీకు తెలిసినట్లుగా మా వ్యవస్థాపకుడు నేను ఓ న్యూస్ నంబర్ 1 నుండి చెప్పినట్లుగా మిస్టర్ అష్మౌఫారా. ప్రతిసారీ అతను ఓ న్యూస్ అప్డేట్ను ప్రచురించినప్పుడు అది ఒక ప్రకటన. కాబట్టి మా వ్యవస్థాపకుడు మిస్టర్ అష్మఫారా చాలా నమ్మకంగా ప్రకటిస్తారు. మేము ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నాము. ఆ పదం, మాట మీద, ముందుకు. నాకు నిజంగా చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది ముందుకు నుండి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ముందుకు అనే పదం అంటే ముందుకు సాగడం. భాగస్వామ్య గమ్యస్థానం వైపు ముందుకు సాగడం. ఇది ఒక స్థిర బిందువు కాదు, కానీ పురోగతి స్థితి. కాబట్టి ఈ దశ నుండి మా కంపెనీ భాగస్వామ్య గమ్యస్థానం వైపు ముందుకు సాగడం చాలా అర్థవంతమైనది మరియు శక్తివంతమైనది, మరియు నాకు ఇది దృఢ నిశ్చయంతో కూడిన ప్రకటన. ఇది నిజంగా మా వాటాల పంచుకున్న కలలను నిర్మించడం, సృష్టించడం మరియు సాధించడంపై మా సమిష్టి దృష్టిని సూచిస్తుంది. మీరు చదివినట్లుగా మీపై సర్వే ఫలితం నిజంగా స్ఫూర్తిదాయకమైన విషయాన్ని సమీక్షిస్తుంది. నుండి బోల్డ్ సహకారం మరియు మద్దతును ప్రతిబింబిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలేనన్ని వ్యక్తుల అష్మఫోరా మరియు అతను తెర వెనుక ఎంచుకున్న బృందంతో ప్రపంచ ఉత్సాహానికి మద్దతు ఇస్తుంది. మా వ్యాపార దృక్పథం యొక్క ప్రాముఖ్యతను నిజంగా నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో ప్రతిధ్వనించే మా మద్దతు. మా భాగస్వామ్య దృక్పథం మరియు మా కలలు తనను మరియు అతని బృందాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని, వారి కోరికను నేను భావిస్తున్నానని, అన్ని సవాళ్లను అధిగమించి ఉద్ధరించడానికి అంకితమైన సంస్థను నిర్మించాలనే మానవాళిని. నేను మీతో పంచుకున్న దాని అర్థం చాలా లోతైనది, మరియు మీరు న్యూస్ 11 ద్వారా చదువుతున్నప్పుడు మీరు కూడా అదే అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను. అతను హృదయపూర్వకంగా ఏఐ గురించి ప్రస్తావించాడని మీకు తెలుసు. ఆ ఏఐ అంటే ఏమిటి అని మీరు అడగవచ్చు. హృదయపూర్వకంగా కొందరు నాకు సందేశం పంపారు మరియు ఇకి హృదయం లేదు. మీరు నిజంగా ప్రారంభం నుండి అనుసరిస్తే, ఈ ప్రయాణం ప్రారంభం నుండి మా ప్రధాన విలువలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. ఉద్ధరించడం అని అన్నారు. ఇంటర్నెట్ మరియు సమిష్టి శక్తి ద్వారా మానవాళిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల కృషితో మేము అన్ని వయసుల మరియు అన్ని నేపథ్యాల వ్యక్తులకు విద్య, వ్యక్తిగత అభివృద్ధి, బాగా ఆర్థిక సహాయం, ఆర్థిక శ్రేయస్సు మరియు సంక్లిష్టతను సరళంగా మార్చడం ద్వారా సాధికారత కల్పిస్తున్నాము అని ఆయన ఓ న్యూస్ 11లో మళ్లీ గుర్తు చేశారు. మా నిబద్ధత
సరసమైన, వినియోగదారు, స్నేహపూర్వక మరియు అందుబాటులో ఉండే సాంకేతికతను సృష్టించడం. అందరికీ ఈ ఏఐతో హృదయ తత్వశాస్త్రం ద్వారా నడపబడుతుంది. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, ఎవరైనా ఏఐతో సృష్టించవచ్చు. కానీ ఏఐ వెనుక హృదయాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. కాబట్టి హృదయంతో ఏఐ అంటే హృదయంతో ఏఐని సృష్టించే వ్యక్తులు. మరియు ఆ వ్యక్తులు శ్రీ యాష్ ముఫారా నేతృత్వంలోని మా బృందం. పాయింట్. దీన్ని అందరూ పరిగణించండి. మరియు మనలో చాలా మందికి టీనేజర్లు మరియు కాలేజీ వయస్సు పిల్లలు ఉన్నారని నాకు తెలుసు. వారు 5-8 గంటలు పాఠశాలలో గడుపుతారు. ఆపై గంటల తరబడి హోంవర్క్ చేస్తారు. నా 15 ఏళ్ల కుమార్తె కొన్నిసార్లు దాదాపు ప్రతిరోజూ అర్ధరాత్రి దాటి మేల్కొని ఉంటుంది. ఆపై అసైన్మెంట్లు మరియు పరీక్షల వల్ల ఒత్తిడికి గురవుతుంది. ఇది నేర్చుకోవడం కాదు, ఇది నిజంగా అలసిపోతుంది. ఇది ఆమెకు అలసిపోతుంది, నాకు అలసిపోతుంది. నేను నిద్రపోయే ముందు నా కుమార్తె నిద్రపోయేలా చూసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇది ఆమెకు అలసిపోతుంది. మా కంపెనీ వ్యవస్థను లేదా విద్యా వ్యవస్థను సరిదిద్దబోదని మీకు తెలుసు. మిస్టర్ ముఫారా గణనీయమైన ప్రభావాన్ని పిల్లలు ఎలా నేర్చుకుంటారో మా రాబోయే పరిష్కారాలు నేర్చుకోవడాన్ని సరదాగా, ఇంటరాక్టివ్గా మరియు ఆకర్షణీయంగా మారుస్తాయని నేను నమ్ముతున్నాను. ఇది నా కుమార్తె వంటి మా పిల్లలు మరిన్ని సమాచారాన్ని గ్రహించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు చాలా ఎక్కువ నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది మరియు కూడా పొందవచ్చు. కొంత ఖాళీ సమయం లేదా మా కుటుంబాలతో గడిపే సమయాలు. కాబట్టి ఆన్ న్యూస్ 11 యొక్క ముఖ్యాంశం మిస్టర్ గురించి ప్రకటించడం. చిన్న వ్యాపార యజమానులకు మద్దతు ఇవ్వడానికి రూపొందించిన శక్తివంతమైన కొత్త అప్లికేషన్. ఇది చాలా శక్తివంతమైనది. అది ఇంట్లో పనిచేసే వ్యక్తులు, అనుబంధ సంస్థలు లేదా స్థానిక వ్యవస్థాపకులకు. నేను ప్రస్తుతం నా డే జాబ్గా కంపెనీలతో సహకరిస్తున్నాను. మీకు తెలిసిన వెల్నెస్ పరికరాలు మరియు స్పా కుర్చీలను ఉత్పత్తి చేస్తున్నాను. అవి గొప్ప ఉత్పత్తులు, వాటికి గొప్ప నాయకత్వం, గొప్ప దృష్టి ఉంది. కానీ ఈ కంపెనీలు తమ ప్రేక్షకులను చేరుకోవడంలో, వారి ఉత్పత్తులను వారి ప్రేక్షకుల ముందుకి తీసుకురావడంలో ఇబ్బంది పడుతున్నాయి. కొత్త అప్లికేషన్ ఆ అంతరాన్ని తగ్గిస్తుందని నేను నమ్ముతున్నాను. వ్యాపారాలను వారి కమ్యూనిటీకి కనెక్ట్ చేయడంలో మేము సహాయం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ దాని ప్రభావాలను ఊహించుకోండి. ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందిన కొనుగోలుదారు వ్యవస్థాపకులు. మిస్టర్ ఆషమ్ దృష్టి. ఈ కంపెనీ పరిష్కారాన్ని మన కమ్యూనిటీలకు తీసుకువస్తే సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రేమతో, సహకారం మరియు స్పష్టతతో మనం జీవితాలను మార్చవచ్చు మరియు మన కమ్యూనిటీలు ఎలా అభివృద్ధి చెందుతాయో తిరిగి రూపొందించవచ్చు. ఇది చాలా ఉత్తేజకరమైనది మరియు ఇది నిజం, ఇది జరుగుతోంది. మరియు మన వ్యవస్థాపకుడు మిస్టర్ అష్ ముఫారా యొక్క నవీకరణల ద్వారా మనం దీనిని చూడవచ్చు. కలిసి ఉద్దేశ్యంతో ముందుకు సాగుదామని నేను నమ్ముతున్నాను. అందరికీ, ముఖ్యంగా మన కుటుంబానికి ముందుగా ఉజ్వల భవిష్యత్తును సృష్టించడం. సరే, నాకు అదే తెలుసు. ఓ న్యూస్ 11 చాలా శక్తివంతమైనది. ఏమి జరగబోతోందో మనకు ఏమి సమీక్షించబోతోందో దాని అని ఆయన సెప్టెంబర్ నెల గురించి ప్రస్తావించారు. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మనలో చాలామంది ఏమి చూస్తారో మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను మరియు మీరు చూడకపోతే దయచేసి తిరిగి వెళ్ళి ఓ న్యూస్ 11 చదవండి. చాలా ధన్యవాదాలు. ఈ రాత్రి దాదాపు 2 గంటల్లో
మా దేవదూత మన ప్రియమైన స్నేహితులు షెర్రీ దుషో. పుట్టినరోజు. సరే, నువ్వు వెళ్ళి షార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే ఆమె ఫేస్బుక్కి వెళ్ళి మన ముద్దుల షెర్రీ డర్సావేకి ప్రేమను పంపు. ఆమె చాలా ముద్దుల అమ్మాయి. మరియు ఆమె పుట్టినరోజున ఆమె ప్రత్యక్ష ప్రసారం చేస్తే, ఆమె ప్రత్యక్ష ప్రసారం చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆమె యూట్యూబ్ ఛానెల్కి వెళ్ళి ఆమె ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి. షార్డి షో ఆమె హృదయాన్ని తన చేతులపై ధరించి ఆమె చేసే ప్రతిదానిలోనూ మరియు నేను షెర్రీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మరో ఏంజెల్ టెర్రీ థామ్సన్ తరపున మీరు ఆరోగ్యంగా ఉండటానికి మీలాగే తీపిగా ఉండటానికి మీకు అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము మిమ్మల్ని మరియు మనందరినీ ప్రేమిస్తున్నాము. మనమందరం ప్రస్తుతం జరుగుతున్నది మనమందరం మీకు ముందుగా జరగాలని కోరుకుంటున్నాము. కాబట్టి షెర్రీ, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మరియు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మిమ్మల్ని త్వరలో చూస్తానని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి నా ప్రియమైన స్నేహితులారా. బాగానే ఉండండి నా స్నేహితులారా, బాగానే ఉండండి. అందరూ దేవుడు ఆశీర్వదించండి. మరియు మీరు ఓ న్యూస్ 11 చదవకపోతే దయచేసి అలా చేయండి. మీకోసం చేయండి, సరేనా?